భారత రాష్ట్ర సమితి చేపట్టిన చలో బస్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్లో పలుచోట్ల బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. ఛార్జీలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్టు చేయడమేంటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. ఇదేం ప్రజాస్వామ్యం అంటూ మండిపడుతున్నారు. చలో బస్ భవన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చిన తరుణంలో ఆ పార్టీ నేతలను పలుచోట్ల పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరి బస్ భవన్లో ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు భావించారు. బీఆర్ఎస్ నేతల పిలుపు దృష్ట్యా వారిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తనతో పాటు బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టుపై కేటీఆర్ మండిపడ్డారు. పెంచిన ఛార్జీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిందని, ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని కోరాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులు ఎక్కి వెళతామంటే భారీగా పోలీసులను ఇంటి ముందు మోహరించిందని ఆక్షేపించారు. రెతిఫైల్ బస్టాప్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ రెతిఫైల్ బస్టాప్ నుంచి బస్సు భవన్కు వెళుతున్న నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి నియామకాలు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మెహదీపట్నం నుంచి ఆర్టీసీ బస్సులో బస్ భవన్ బయలుదేరారు. పురుషుల మీద డబుల్ టికెట్ వసూలు చేస్తారు, ఆడికాడికి అయిపోయి. ఇదేం ఫ్రీ? మరి ఇంట్లో భార్య భర్త ఉంటారు, భార్యకు ఫ్రీ అంటివి, భర్తకు టికెట్ డబుల్ చేస్తేవి, బిడ్డకు ఫ్రీ అంటివి, కొడుకు టికెట్ డబుల్ చేస్తేవి, ఆడికాడికి అయిపోయాయి. బస్ ఛార్జీలు వేస్తేవి, టోల్ గేట్ల పేరు మీద వేస్తేవి, పండుగల పేరు మీద దోసుకుంటేవి, రౌండ్ ఫిగర్ మీద దోసుకుంటేవి, ఇలా సిటీ బస్సుల్లో పెంచుతీవి. ఈ ధరలు రేవంత్ పాలన ఎట్లుందంటే ధరలు పెంచుడు, కమిషన్లు దంచుడు. ఇలా ఒక్కటి పెంచినావు ధరలను. ఆర్టీఏ ఛార్జీలు ఎవడన్నా కష్టపడి మోటార్ సైకిల్ కొనుక్కుంటే జీవో 53, జీవో 54 పేరిట వాహనాల ఛార్జీలు పెంచినావు. లైసెన్స్ తీసుకుందామంటే లైసెన్స్ ఫీజులు పెంచినావు. అంటే ఆర్టీఏ ఛార్జీలు పెంచి పేదల మీద భారం వేసినావు. మద్యం ధరలు, బీర్ల ధరలు, విస్కీల ధరలు పెంచిండు కానీ అవ్వాతాతలకు ఇస్తాన్న 4000 పెన్షన్ అయితే పెంచలే. బస్సు టికెట్లు పెంచిండు కానీ అక్కా చెల్లెలకు ఇస్తాన్న మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయలేదు. ఇవాళ ఎంత పెంచినావు నువ్వు? అడ్డగోలుగా పెంచి పడేసిండు. ఉదాహరణకు మెహదీపట్నం నుంచి సికింద్రాబాద్ పోతే ఇంతకుముందు 25 రూపాయల టికెట్ ఉండే, ఇవాళ 35 రూపాయలు చేసిండు. ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ పోతే ఇంతకుముందు 20 రూపాయల టికెట్ ఉండే, ఇవాళ 30 రూపాయలు చేసిండు. ఇవాళ కామారెడ్డికో, సిద్దిపేటకో, వరంగల్కో, మహబూబ్ నగర్కో, నల్లగొండకో పోవాలంటే టికెట్ పండగ పేరిట డబుల్, త్రిబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నావు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యము? రేవంత్ రెడ్డి ఇవాళ ఏంటంటే మెట్రో రైలును ప్రభుత్వ పరం చేసుకున్నాడు. ఇప్పుడు మెట్రో గవర్నమెంట్ అయింది కదా. అంటే రేవంత్ రెడ్డి ఇక టికెట్ల ధరలు పెంచితే ఎవడు ఆర్టీసీ బస్ ఎక్కడు, మెట్రో ఎక్కాలన్నా నీ కుట్ర? మెట్రో పేరు మీద ఉన్న 250 ఎకరాలు అమ్ముక దొబ్బాలి, కమిషన్లు దొబ్బాలి, తన అనుయాయులకు కట్టబెట్టాలి. ఇక మెట్రోను ఆగం చేస్తావు. ఇప్పుడు ఆర్టీసీని ఆగం అయిపోయింది. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పాలనలో 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్గా ఇచ్చాం. కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఏం చేస్తున్నారు? మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవ్వట్లేదు. మహాలక్ష్మి కింద నెలకు 330 కోట్లు ఇస్తామన్నారు కదా. ఇప్పుడు 3 నెలలు 4 నెలల బకాయి పడ్డది. మహాలక్ష్మి డబ్బులు కూడా రావడం లేదు. కాగితాల మీద లాభాల్లో ఉందంటున్నారు. కార్మికులకు రావాల్సిన డబ్బులేమో ఇస్తలేరు. రిటైర్మెంట్ డబ్బులు రావట్లే కార్మికులకు రావాల్సినటువంటి పిఎఫ్ బకాయిలు రావడం లేదు. ఆర్టీసీ బస్ భవన్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన సవితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవిలను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను పోలీసులు అడ్డుకుంటున్నారు.
చలో బస్ భవన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చిన తరుణంలో ఆ పార్టీ నేతలను పలుచోట్ల పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరి బస్ భవన్లో ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు భావించారు. బీఆర్ఎస్ నేతల పిలుపు దృష్ట్యా వారిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తనతో పాటు బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టుపై కేటీఆర్ మండిపడ్డారు. పెంచిన ఛార్జీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిందని, ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని కోరాలని అనుకున్నట్లు తెలిపారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బస్ భవన్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. బీఆర్ఎస్ నేతలు పెంచిన బస్ ఛార్జీలను తగ్గించాలని నిరసిస్తూ బస్సుల ద్వారా బస్ భవన్ దగ్గరికి వివిధ ప్రాంతాల నుంచి చేరుకునేందుకు ప్రణాళికలు చేశారు. దాన్ని అడ్డుకునేందుకైతే భారీగా పోలీసులు ఇక్కడ మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి విఎస్టీ విద్యానగర్ వైపు లేదంటే అంబర్పేట వైపు ఓయి ఉస్మానియా యూనివర్సిటీ వైపు వెళ్ళేటువంటి ప్రయాణికులు అయితే కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేశారు. ఇటు విద్యానగర్ వైపు నుంచి కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కావచ్చు, అంబర్పేట వైపు నుంచి కావచ్చు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా విఎస్టీ దగ్గర టర్న్ తీసుకుని అక్కడి నుంచి హిమాయత్ నగర్ వైపు వెళ్తున్నారు. నారాయణగూడ మీదుగా హిమాయత్ నగర్కు వెళ్లే విధంగా పోలీసులు డైవర్ట్ చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా బస్ భవన్కు చేరుకున్నారు. అక్కడికి వెళ్ళి ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి వినతి పత్రం సమర్పించేందుకు వెళ్తున్నట్లు కూడా వాళ్ళు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక్కడైతే బస్ భవన్ దగ్గర అయితే భారీగా పోలీసులను మోహరించారు. మొయిదీపట్నం నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడికి చేరుకుంటున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా రేతిపల్లి నుంచి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా అక్కడి నుంచి మాజీ మంత్రి కేటీఆర్ కూడా అక్కడి నుంచి ఇక్కడికి బస్ భవన్కి చేరుకునేందుకు వస్తున్నట్లు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. దాదాపు 1000కి పైగా పోలీసులను బస్ భవన్ దగ్గర ఏర్పాటు చేశారు. ఇక క్విక్ రియాక్షన్ టీం కావచ్చు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, భారీగా పోలీసులు, ఎస్ఐలు, సిఐలు, ఏసీపీలు, డీసీపీలు అందరూ కూడా ఇక్కడ బందోబస్తును నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్నే చూస్తున్నాం. మొత్తానికైతే ఇక్కడ కొద్దిసేపటి క్రితం ఇక్కడ మన కాలేరి వెంకటేష్ వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. బస్ భవన్ దగ్గరికి ఆయన కొంతమంది నేతలతో వస్తున్నటువంటి దృశ్యాలని చూస్తున్నాం. సార్ చెప్పండి. మంచి మెసేజ్ పోతుందని మేము భావించి ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు. స్థానిక సంస్థలు ఉండబట్టి మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, గవర్నమెంట్ కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు, ప్రజలందరూ కన్ఫ్యూజ్ చేస్తారని మాట్లాడుతున్నారు. స్థానిక సంస్థలు అయితేయా కాదా అనేది రేవంత్ రెడ్డి గారికి తెలుసా? అయితేనే కదా సార్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ రోజు వాళ్ళ దగ్గర మరి ప్లాన్ బి ఎందుకుంది? స్థానిక సంస్థలు అయితేయో కాదో అనేది వాళ్ళకే తెలియదు. కాబట్టి వాళ్ళు ఏదైతే స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఇచ్చారు, గజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ ఈరోజు అది కోర్టులో పెండింగ్లో ఉంది, విచారణలో ఉంది. ఆ విచారణ పూర్తయిన తర్వాత తెలుస్తుంది. ఇది చాలా నిరంకుశం అండి. మేము కేవలము ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసి ఆర్టీసీ భవన్ దగ్గర దిగి ఇక్కడ ఉండే ఆఫీసర్స్ ఎండీ గారిని కలిసి మా యొక్క వినతి పత్రం ఇచ్చి
మీరు పెంచిన ధరలను ఇమీడియట్లీ తగ్గియాలని కోరాలని మేము ఈడికి వచ్చినాం. మీ హయాంలోనే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని అంటూ చూస్తుందని కాంగ్రెస్ ఎప్పుడూ అది ఆలోచించలేదు. మా హయాంలో మేము ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపింది మా ప్రభుత్వము. కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందుకి ఇచ్చిన హామీని కూడా వాళ్ళు తుంగలో ఇది మొత్తానికి అయితే ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అయితే బస్ భవన్కి చేరుకుంటారు. ఇప్పటికే మాజీ మంత్రి సత్యచంద్ర రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా బస్ భవన్కి చేరుకున్నారు. మరికొంతమంది కూడా బీఆర్ఎస్ నేతలు అయితే బస్ భవన్కి వచ్చేందుకు అయితే వస్తున్నారు, బస్సుల ద్వారా వస్తున్నారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితుల్లో ఓటు.